ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త గడువు పెట్టారు. ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ఈ ప్రాజెక్టును ఇవాళ మంత్రులు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించిన చంద్రబాబు 2026 అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ చివరికల్లా డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తి కావాలన్నారు. ఇందుకోసం ఏమేం చర్యలు తీసుకోవాలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అధికారులతో నిర్వహించిన రివ్యూలో ఈ మేరకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా పక్కన పెట్టేసిందో చంద్రబాబు గుర్తు చేశారు. కొత్త డయాఫ్రామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫ్రామ్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్కే డయాఫ్రామ్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి, 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి, 27 డిసెంబర్ అంటున్నారు. కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది, నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 year లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 year లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 year లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగా చేయమంటున్నాం.